నందనందన వేణునాద వినోద ముకుంద కుంద దంతహాస గోవర్ధనధర నందనందన వేణునాద వినోద ముకుంద కుంద మందహాస గోవర్ధనధర రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుషా వికార విదూర రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుషా వికార విదూర ధామ ధామ విభవ ప్రతాప రూపదనుజ నిర్ధూమధామ కరణ చతురా భవభంజన కమల కమలవాస కమల రమణ దేవో తమో తమో గుణ సతాత విదూర ప్రమద ప్రమదానుభవ భావకరణ సుముఖ సుదానంద శుభారంజన నందనందన వేణునాద వినోద ముకుంద కుంద మందహాస గోవర్ధనధర యస్యామిదం కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిత్సుఖైకా పరమాత్మరూప సాకాశికాహం నిజబోధరూప యస్యామిదం కల్పితం ఇంద్రజాలం మనోవిలాసం ఇంద్రజాలం మహేంద్రజాలం అనేకమైనటువంటి మాయా నాటకాలు ఆడించే విధానము, మాయా వ్యవహారములు చేసే విధానము, మాయలో శాంతం ముంచివేసే విధానం, మనసు చేసేటువంటి పని, అనేకమైనటువంటి యొక్క మాయా గారడీలు ఆడుతున్నటువంటి యొక్క అంశము ఇక్కడ శంకర భగవత్పాదాచార్యుల వారు మనస్సు యొక్క ఈ నాటకాన్ని బయటపెట్టి ఆయన చూపిస్తూ ఉన్నాడు. కనుక ఈ మాయ అనేటువంటి యొక్క వలయంలో చిక్కుకున్నటువంటి వారు భవసాగరంలో ఏదాల్సి వస్తుంది. సత్య సుఖైక పరమాత్మ రూప సాకాశికాహం నిజబోధ రూపం. సత్య సుఖైక పరమాత్మ రూప, సత్తు చిత్తు ఆనందాత్మికమై ఉన్నటువంటి యొక్క భగవంతుడు మరొక పక్క ఉన్నాడు. మరి కేవలం ఇంద్ర నాటకముగా ఉన్నటువంటి యొక్క మనో సంబంధమై ఉన్నటువంటి యొక్క వైకల్యములలో సకల మానవులు మునిగి ఉన్నటువంటి విధానము. ఒక మనసు తోడ ఉన్నది సకలము, ఒక్క మనసు తోడ ఉన్నది సకలము, తిక్క ఎత్తి నరుడు తిరుగుగాక, కుక్క వంటి మనసు కూర్చుండ నిచ్చునా, కుక్క వంటి మనసు కూర్చుండ నిచ్చునా, విశ్వదాభిరామ వినురవేమా. ఒక్క మనసు తోడ ఉన్నది సకలము, సమస్త వ్యవహారములన్నీ కూడా ఒక్క మనసుతోనే చేరి ఉన్నటువంటి విధానములు. తిక్కబట్టి నరుడు తిరుగుగాక, తిక్కబట్టి నరుడు తిరుగుగాక, స్థిమితం లేకుండగా, నిలకడ లేకుండగా, శాంతి లేకుండగా, సుఖం లేకుండగా, ప్రశాంతత లేకుండగా, నిద్ర పోనివ్వకుండగా, ఓసాడు కూర్చొనివ్వదు, నుంచొనివ్వదు, పరుగులు తీస్తూ ఉంటుంది. ఆశా పిశాచి పట్టి వైరాగ్య వాసనల చేరనియదు,
కాసి పెట్టుచునున్నది నేనేమి చేయుదును నారాయణ అని ఆ భక్తుడు మొరబెట్టుకుంటున్నాడు శ్రీ మహావిష్ణువుతో. అయా శ్రీమన్నారాయణ, ఈ మనసు అనే దానికి ఆశ పిశాచి పట్టి అన్నాడు. ఆశ అనేటువంటి యొక్క పిశాచ పట్టి నిలకడ లేకుండా చేస్తుందాయా, ప్రశాంతత లేకుండా చేస్తూ ఉంది. పరుగులు తీస్తూ ఉన్నది, ఒకసారి కూర్చొని ఇవ్వకుండా, నిద్రపోనివ్వకుండా, ప్రశాంతత లేకుండా మానవుణ్ణి ఎడు తిప్పాలో అడు తిప్పుతా ఉంది, తీసుకుపోతాం. కాబట్టి దానికి ఆశ పిశాచ పట్టి వైరాగ్య వాసనలు చేరనివ్వదు. కాశీ పెట్టుచునున్నది నేనేమి చేయుదును నారాయణ అని మొరబెట్టుకునేటువంటి యొక్క పరిస్థితి. ఒక అటవీ ప్రాంతంలో మరి ఉన్నటువంటి కోయ దొరలకు అరణ్యంలో నివసించేటువంటి వాళ్ళకి ఒక సేటు గారు సహాయం చేశాడు. వాళ్ళు ప్రత్యుపకారంగా సేటు గారిని పిలిచి, అయ్యా ఇక్కడ చాలా ల్యాండ్ ఉన్నది, వృధాగా పడిపోయి ఉన్నది, కాబట్టి ల్యాండ్ నువ్వు ఎంతైతే మరి ఉదయం నుంచి సాయంత్రం లోపల గిరి గీసుకుంటావో గీత గీసుకుంటావో ఆ మొత్తం నీకు ఫ్రీగా ఇస్తామని చెప్పేసి అరణ్యవాసులు ఆయనకు చెప్పారు. రేపు పొద్దున్నే వచ్చేయండి, 6 గంటలకల్లా వచ్చేయండి, ఎంత లెక్కకు పోయి అక్కడ రాయి పెట్టో ఇంకేదైనా ముగ్గు గీసో ఏదైనా గీత గీసుకునో వస్తే ఆ పరిసర ప్రాంతం అంతా నీకు మొత్తం ఫ్రీగా రాసిస్తామని చెప్పిన అన్నారు. ఆ ప్రకారంగా ఉచితంగా ల్యాండ్ వస్తుంది కాబట్టి, ఈనాడు లక్షల కోట్ల పలికేటువంటి విధానంగా ల్యాండ్ ఉంది కాబట్టి ఒక్కొక్క ఫ్లాట్ ఈనాడు 50 లక్షలు కూడా అమ్మే విధానాలుగా ఉన్నాయి. ప్రతి సిటీల్లో అయితే ₹1,00,00,000 పైన ఉన్నాయి. అలాంటి ల్యాండ్ బ్రహ్మాండంగా వస్తుంది కాబట్టి ఆశతో 6కే రమ్మంటే ఇప్పుడు 5కే వచ్చాడు. కాబట్టి ఆ ప్రకారం 6 కల్లా 1 2 3 అని విధానంగా బయలుదేరాడు. మెల్లగా పోతా ఉన్నాడు. అనుకున్నాడు, ఇట్లా పోతే ఎట్లారా, ఏం వస్తుంది ల్యాండ్ మనకి ఇట్లా పోతే అని చెప్పిన ఉద్దేశంతో మనస్సు లోపల ఉత్సాహం కలగజేశాడు. పరుగుది అన్నాడు. పరుగు తీస్తే కదా ల్యాండ్ బాగా వచ్చే విధానం. ఆ ప్రకారం మహావేగంగా పోతూ ఉన్నాడు. మరి 8 గంటలకు టిఫిన్ చేయాలి. ఆ టిఫిన్ కోసం కూర్చుంటే 1 ఎకరా స్థలం పోతుంది. రోజు చేసే టిఫినే అనుకున్నాడు. ఇక టిఫిన్ లేదు, టిఫిన్కు నో అనే విధానంగా చెప్పి వెళ్తూ ఉన్నాడు. మరి మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం భోజనం చేసుకోవడం కూర్చున్నామంటే 3 ఎకరాలు పోతుంది. అందుచేత భోజనం లేదు అనుకున్నాడు. ఆ విధంగా వాడు మహావేగముగా పోతూ ఉన్నాడు. ఎంత లెక్క తిరిగితే అంత లెక్క మంది కదా ల్యాండ్ అంతా కూడా అని చెప్పి ఉద్దేశంతో పెద్ద రౌండ్ వేయటం ఆరంభం చేశాడు. పోతా ఉన్నాడు. సాయంత్రం 3 అయిపోయింది. మళ్ళీ 6 కల్లా తిరిగి ఆ గీత వద్దకు రావాలి. ఇంకేమిటంటే వానికి ఆశ, ఇంకొక కొంచెం దూరం పోదాం, అది మందే కదా అని ఆశ వదిలిపెట్టదన్నమాట. మోఘాశ మోఘ కర్మానః మోఘ జ్ఞాన విచేత సహా రాక్షసీం ఆసురీం చైవ. మోఘాశ కూర్చనివ్వదు. కుక్క వంటి మనసు కూర్చుండనిచ్చునా. మరి ఆ ప్రకారంగా పరుగులు తీశాడు. 3 అయిపోయింది. ఆడు గీత గీశాడు, ముగ్గేసుకున్నాడు, రాయి గుర్తు పెట్టుకున్నాడు, ఒక కర్రపొల్ల పెట్టాడు. తిరుగు ప్రయాణం ఆరంభం చేశాడు. మహావేగంగా వస్తూ ఉన్నాడు. మధ్యలో టిఫిన్ లేదు, భోజనం లేదు, నీరు లేదు, దప్పికై డొక్క కాలి, వృద్ధాప్యం పైన పడి ఉన్నది. ఆశ మాత్రం చావలేదు. ఈ విధముగా పరుగున వచ్చి చివరికి గీత వద్దకు వచ్చి పడ్డాడు. అసూలు భయపాడు. అసూలు పోయాయి. ఇంకేముంటుంది ప్రాణం చెప్పండి ఆ వయసులో పరుగులు తీస్తే. ఆ ప్రకారంగా వచ్చాడు, అసూలు బాసాడు, పైకి వెళ్ళిపోయాడు. ఈ ప్రకారంగా వాడు ఇంత శ్రమ పడ్డాడు కదా, ల్యాండ్ దక్కిందా లేదా చెప్పండి? వానికి ల్యాండ్ దక్కిందా లేదా? దక్కింది. ఎంత అంటే 6 అడుగులు. 6 అడుగులు గొయ్యి తీసి గోతులో పెట్టి పైన మట్టేసి ఒప్పల్లో కూర్చారు ఆ పని గుర్తుగా. కాబట్టి ప్రకారముగా మనిషి యొక్క మనస్సు అనేది మనిషిని ఎంత లెక్క తీసుకుపోతుందో, తిప్పుతూ ఉన్నదో, తిరుగుతూ శాంతి లేకుండా చేస్తూ ఉన్నదో మనం గమనించినట్లయితే మనస్సు యొక్క విధానం మన ఏవ మనుష్యానాం
కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తః ముక్త్యై నిర్విషయం స్మృతం మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనస్సే బంధానికి కారణం, మనస్సే మోక్షానికి కారణం. కాబట్టి బంధాలంటే ఎక్కడ ఉంటాయని చెప్పి అనుకోమాకండి. మనస్సు కాడే బంధం ఉంది, మనస్సు కాడే మోక్షం ఉన్నది. దాన్ని తిప్పగలిగే నైపుణ్యం ఉన్నటువంటి వాడు మోక్షంలోకి వెళ్తున్నాడు. దాన్ని తిప్పగలిగే నైపుణ్యం లేనివాడు బంధాల్లోకి పోతా ఉన్నాడు. కనుక మనస్సే కారణము, అన్నింటికీ మనస్సే కారణము, సమస్త వ్యవహారాలకు మనస్సే కారణం అని ఇక్కడ శంకరాచార్యుల వారు యస్యామిదం కల్పితం ఇంద్రజాలం చరాచరం, ఇంద్రజాలం శరోచరం, మరి మనోవిలాసం, మనస్సు యొక్క విలాసమే చరాచర విధానముగా, ఈ ఇంద్రజాలముగా మహేంద్రజాలముగా మనసు అనేది అటు మోక్షం వైపు కానీ ఇటు వ్యవహారం వైపుగా రెండు వైపులా కూడా అది మానవుని మాయల్లో పడవేస్తూ ఉన్నది. కారణం బంధమోక్షయో, బంధముల వైపుకు పోయే విధానముగా ఈ మనస్సు అనేది 5 రకాల వృత్తులు కలిగి ఉందని చెప్పిన మహాత్ములు బోధిస్తూ ఉన్నారు. వృత్తయ పంచతయ్య క్లిష్ట అక్లిష్టా, సుఖదుఖాలకి హేతువుగా ఉన్న విధానముగా మనస్సు అనేది పంచతయ్య వృత్తయ 5 వృత్తులలో అది ప్రవర్తించే విధానముగా ఉన్నది అని చెప్పే మాట. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి పంచవృత్తయ అన్నారు. ఆ మనసు అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి వృత్తులు మొత్తం 5 రకాలు అన్నారు. అవి ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి అనేటువంటివి మొత్తం 5 రకాల వృత్తులు ఉన్నాయట. సాధారణంగా లోకంలో అందరికీ మనస్సు ఉన్నది. మనస్సు లేకుండా ఎవడున్నాడు లోకంలో? అందరికీ మనస్సు ఉన్నది, ప్రాణము ఉన్నది. ప్రాణమేమో బతికిస్తూ ఉంటుంది, మనసేమో తిప్పుతూ ఉంటుంది. కనుక మనసు లేకుండా లేనివాడు లేడు, ప్రాణము లేకుండా లేనివాడు లేడు. ప్రాణము ఉన్నది, మనస్సు ఉన్నది. కనుక ఉన్నటువంటి యొక్క మనసు అనేటువంటి దానికి మహాత్ములు బాగా అధ్యయనం చేశారు. అసలు మనస్సు ఏమిటి, లోపల ఉండి చేస్తున్న పని ఏమిటి, అది ఏ విధాయకాలుగా ప్రవర్తిస్తున్నది, దాని యొక్క వృత్తులు ఏమిటి, ఎన్ని రకాలుగా వృత్తులు కలిగి ఉన్నది అన్నటువంటి విషయం మీద మహాత్ములు దృష్టి సారించారు. మనం ఎప్పుడూ కూడా అంత లెక్కపోయే పని చెయ్యం. మనకున్నటువంటి వ్యవహారాల్లో మునిగిపోయి ఉన్నాం, బయట ఉన్న విషయాలలో మునిగిపోయి ఉన్నాం, సంసార యావకృష్ణంలో మునిగిపోయి ఉన్నాం, వ్యాపారాలలో మునిగిపోయి ఉన్నాం, సంపాదనలో మునిగిపోయాం. ఎవడికి అప్పులు ఇవ్వాలో అప్పులు బాగా వచ్చే అవకాశాలు ఉంటాయా, వడ్డీ బాగా వచ్చి వడ్డీ ఎవడు ఎక్కువ ఇస్తాడా అనేటువంటి విధాయకాలుగా జాతీయ బ్యాంకులు వేస్తేనేమో అవి ఎక్కువ వడ్డీ ఇవ్వవు, ప్రైవేటు బ్యాంకులు వేస్తే వడ్డీ ఎక్కువ వస్తుంది, నమ్మకాలు లేవు. ఈ ప్రైవేటు బ్యాంకులు జాతీయ బ్యాంకుల కంటే పక్క వాళ్ళకి ఎవరైనా వడ్డీకి ఇస్తే ఇంకా రూపాయికి 5 రూపాయలు వస్తాయి కదా, అర్జెంటుగా ఉండే వాళ్ళకి 10 రూపాయలు వడ్డీ తీసుకుంటారు. ఇది బాగా లాభసాటి కదా అని చెప్పి ఉద్దేశం. ఇలాంటి వ్యవహారాలలో మునిగిపోయినటువంటి యొక్క మనస్సు గలవాడికి మనసులో ఉన్న వృత్తులు ఏమిటి, మనస్సు చేసే పని ఏమిటి, మనసులో ఉన్నటువంటి యొక్క వ్యవహారం ఏమిటి అన్నటువంటి విధానం దాకా పోగలిగేటువంటి ఓపిక తీరిక మానవునికి లేదు. అందువల్ల మహాత్ములు దీనిపై కసరత్తు చేశారు, అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మనస్సు ఉన్నది కదా, ఆ ఉన్నటువంటి యొక్క మనస్సుకి 5 రకాల వృత్తులు ఉన్నాయా అన్నారు వాళ్ళు. 5 రకాల వృత్తులు ఉన్నాయని చెప్పి అన్నారు. లెక్క పెట్టుకోండి మొత్తం మీరు కూడా. ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి అనేటువంటి మొత్తం 5 రకాల వృత్తులలో మన మనస్సు ఇప్పుడు సంచారం చేస్తూ ఉంటుంది. రోజు మొత్తం మీద తాను చేసేటువంటి యొక్క సంచారం 5 వృత్తులే. వీటిల్లో మరి చేసేటువంటి యొక్క వృత్తి ఏమిటంటే మనసు అనేది ఎక్కువగా ప్రమాణ వృత్తి, ప్రత్యక్ష ప్రమాణము అని చెప్పి అన్నారు. ఆ వృత్తి అనే విధానాల్లో ప్రమాణము, అనుమానము, శబ్ద ప్రమాణము అనే మొత్తం కూడా చెప్పుకొచ్చే విధానాల్లో ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, అర్ధాపత్తి ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణం, ఉపపత్తి ప్రమాణములని మొత్తం 6 చెప్పుకొస్తారు. 6ంటికి 6 విషయాలు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రమ, అనుమితి ప్రమ, శాబ్ది ప్రమ, అర్ధాపత్తి ప్రమ, ఉపపత్తి ప్రమ, అనుపలబ్ధి ప్రమ అనేటువంటి మొత్తం 6 ప్రమలు ఉంటాయి. ఈ ప్రకారంగా మనసు అనేది ఈ ప్రమాణములు అనేటువంటి వాటిల్లో ఎప్పుడు సంచారం చేస్తూ ఉంటుంది. అయితే ఈ 6 ఏమిటి అనే విషయం మీద కొంత కూడా చర్చించుకోవాల్సిన అంశం కూడా ఉంటుంది. ప్రత్యక్ష ప్రమ
అనుమితి ప్రమ, శాబ్ది ప్రమ, అర్ధాపత్తి ప్రమ, ఉపపత్తి ప్రమ, అనుపలబ్ధి ప్రమ, ఇట్లా ఉన్నటువంటి యొక్క 6 ప్రమల మీద కూడా కొంత విచారణ చేసుకోవాల్సి ఉంటుంది. మనసు పోతా ఉంది వాటి మీద. కాబట్టి ఈ ప్రకారంగా విచారణ ద్వారానే మనకి ఈ అంశాలు తెలియబడే అవకాశం ఉంటుంది. కాబట్టి సరే, 6 మొదటిది ప్రత్యక్ష ప్రమగా ఉన్నటువంటి విధానములో ఎప్పుడు కూడా ఇంద్రియాలతో సంబంధం పడి బయట ఉన్నటువంటి యొక్క విషయాలు, శబ్ద, స్పర్శ, రసగంధ ఆది విషయాలను ఆస్వాదించే విధానముగా మనసు ఎప్పుడు పోతూ ఉంటుంది. మరి ఆ విధంగా విషయములతో సంబంధం, విషయముల అనుబంధం కలిగి ఉన్నటువంటి యొక్క మనసుకి తత్సంబంధమై ఉన్నటువంటి యొక్క సంస్కారములు కూడా మనసు లోపల బాగా ప్రగాఢం నాటుకుంటూ ఉంటాయి. మనం ఏ వ్యవహారములు చేస్తూ ఉంటామో ఆ వ్యవహార సంబంధమై ఉన్నటువంటి యొక్క విధానాలలో ఆ వచ్చేటువంటి యొక్క సంస్కారములు అనగా పంచేంద్రియముల ద్వారా విషయములను మనం భోగించినప్పుడు, అనుభవించినప్పుడు, వాటితో సంబంధం పడి ఉన్నప్పుడు ఆ యొక్క ఆ విషయముల యొక్క సంబంధమై ఉన్నటువంటి సంస్కారములు మనస్సు లోపల బాగా నాటుకుంటాయి. అవే సంస్కారములు అని చెప్పి అన్నారు. కనుక ఈ సంస్కారములు అనబడేటువంటివే స్మృతి అనేటువంటి యొక్క మరొక వృత్తి రూపము దాల్చే విధానం ఉంటుంది. అనగా ఈ పంచవృత్తులలో ఒక వృత్తి స్మృతి వృత్తి అని చెప్పి అన్నారు. ఈ స్మృతి వృత్తి అని చెప్పనంటే మనం ఈ పంచేంద్రియముల ద్వారా లోకములో ఉన్నటువంటి యొక్క విషయాలని ఆస్వాదించినప్పుడు, అనుభవించినప్పుడు, దర్శించినప్పుడు, విన్నప్పుడు, తిన్నప్పుడు, కన్నప్పుడు, ఇతరులతో కలిసి వ్యవహారం చేసినప్పుడు వాటి సంబంధమై ఉన్నటువంటి యొక్క ముద్రలన్నీ కూడా మనసు లోపల చేరిపోతూ ఉన్నాయి. ఇట్లా లోక వ్యవహారములో చేరి ఉన్న విధానమే కాదు, మనం టీవీల్లో చూసేవి కానీ, సినిమాల్లో చూసేవి కానీ మొత్తం కూడా మనసులో చేరిపోయే విధానాలే. రోజువారీగా ఎంతెంత మనసు లోపలికి సమాచారం పోవాలో అంతంత విధానంగా మనం మనసు లోపలికి బాగా చూపిస్తూ ఉన్నాం సంస్కారములు. మనసంతా కూడా సంస్కారాల పుట్ట అయిపోయింది, చీమల పుట్టలాగా ఈ సంస్కారాల పుట్ట అయిపోతుంది మనస్సు. కాబట్టి దాంతో ధ్యానం చేయాలని చెప్పనంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అందుచేత విషయముల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క వ్యవహారాన్ని తగ్గించుకోమని చెప్పిన మహాత్ములు చెప్పే మాట. సర్వేంద్రియాన్ని సంయమ్య సర్వద్వారాన్ని సంయమ్య అంటుంది భగవద్గీత. సర్వద్వారాన్ని సంయమ్య, అయా నువ్వు ఇంద్రియాలను కొంచెం అదుపులో పెట్టుకో, విచ్చలవిడిగా పోనివ్వమాక అనే మాట వాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి యొక్క సమాచారం అంతా కూడా మరి ఆ యొక్క సూక్ష్మ దేహంలో చేరిపోతుంది. ఆ సూక్ష్మ దేహములో చేరిపోయినటువంటి యొక్క సంస్కారములే స్మృతి అనే రూపముగా తిరిగి మరలా మనలో అభివ్యక్తం అవుతూ ఉంటాయి. ప్రధానముగా ధ్యానం చేసేటువంటి వాళ్ళల్లో ఈ వృత్తే ఎక్కువ శాతంగా వస్తుంది. చాలామంది అంటారు, స్వామి మేము ధ్యానం చేస్తా ఉన్నాం, మనసు ఉండటం లేదని చెప్పని అంటారు. కారణం ఏంటని చెప్పనంటే మరి మనసు లోపల సంస్కారాలు చొప్పించిన తర్వాత ఊరుకోవు కదా, మళ్ళా పుంఖాలుగా వస్తూ ఉంటాయి. ఈ విధముగా మన మనస్సును మనం భద్రపరుచుకోవటం తెలియక దాంట్లో నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా దాంట్లో ప్రవేశింపజేస్తూ ఉన్నాము. కనుక ఈ ప్రకారముగా స్మృతి అనేటువంటి యొక్క వృత్తి ఒకటి. రెండవది ప్రమాణ విపర్యయము అనే వృత్తి కూడా ఒకటి ఉందండి. స్మృతి వృత్తి, విపర్యయ వృత్తి, ప్రమాణ విపర్యయ వికల్ప వృత్తి అని చెప్పని అన్నారు. విపర్యయం అంటే అది వేరు, వికల్ప వృత్తి అని చెప్పని అన్నారు. స్మృతి వృత్తి, విపర్యయ వృత్తి రెండు ఉంటాయి మనసు లోపల. స్మృతి వృత్తి అంటే చెప్పుకున్నాం ఇప్పుడు మనం, అనగా మన పంచేంద్రియాల ద్వారా లోక వ్యవహారం చేసినప్పుడు వాటి సంబంధమై ఉన్నటువంటి సంస్కారం మనసు లోపల చేరినప్పుడు ఆ మనసులో చేరి ఉన్నటువంటి యొక్క సంస్కారములే స్మృతి అంటే వాటిని మనం తలంచుకోవటం అవుతుందన్నమాట. అవి వ్యక్తమవుతూ ఉంటాయి. ఇవి స్వప్నంలో కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. నిద్రించినప్పుడు తెల్లవారులు కూడా చూసినట్లయితే ఈ స్వప్న వ్యవహారమేక ఏమన్నా ప్రశాంతముగా నిశ్చలముగా లోనున్నటువంటి యొక్క సుషుప్తి ఆనందాన్ని పొందే అవకాశం మనకి ఏదన్నా ఉందో చెప్పండి. అట్లాగా ఆ పట్టి మీద నడ్డి వాల్చారా, తలదిండుపై తల వాల్చారా, కునుకు తీశారా, లోనగా పోయారా, అన్ని స్వప్నాలే, అన్ని కలలే, నానా రకాలైన కళలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కారణం ఏంటి చెప్పండి? మరి మనస్సు లోపల మనం లేనిపోని అని పెట్టుకున్నాక రాక తప్పుతాయా?
కొంతమంది భయానకమై ఉండేటువంటి కూడా పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది సినిమాలు చూస్తారు. ఆ సినిమాలు కూడా దెయ్యపు సినిమాలు ఉంటాయి, రాక్షస సినిమాలు ఉంటాయి. రాక్షస సంబంధము, దెయ్యం సంబంధం, ఈ తామసిక సంబంధం భయానకంగా ఉండేటువంటివి కూడా రాత్రిపూట అందరు పడుకున్న తర్వాత చూస్తారు. చూశాక పడుకుంటే పోతుంది. మళ్ళీ దెయ్యాలు మొత్తం పైన వచ్చి పడి పీకే పరిస్థితి ఏర్పడుతుంది. లోపల ఎందుకు వేసుకోవాలా, నానా తంటాలు పడాలా, ఆ స్వప్నంలో మళ్ళీ అవన్నీ వచ్చి పీకుతూ ఉంటే భయపడిపోయి నిద్రలేసి ఈ బుద్ధి రాసుని కుంకుమ బొట్లు పెట్టుకొని మళ్ళా ఆంజనేయ స్వామి తలంచుకొని నిద్రపోతూ ఉంటారు. కనుక మనస్సులో పడేస్తూ ఉన్నాం, ఆ పడేసినవి మళ్ళీ మనకి వస్తూ ఉంటాయన్నమాట. అవి ప్రవృత్తి విధానంలోనూ వస్తూ ఉంటుంది, ప్రవృత్తి విధానంలోనూ వస్తూ ఉంటాయి, నివృత్తి విధానంలో కూడా వస్తూ ఉంటాయి. నివృత్తి విధానం అని చెప్పినంటే ఏమిటి? ధ్యానం. మనం దేనికి కూర్చున్నాం? ధ్యానం అని చెప్పినంటే ఆత్మానుభవము అనేటువంటిది ధ్యానం యొక్క ఉద్దేశం. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనః. గీత 13వ అధ్యాయం స్వామి గారు అంటారు, ధ్యానేన ఆత్మని పశ్యంతి. ధ్యానము ద్వారా ఆత్మని, తన యొక్క స్వస్వరూపాన్ని పశ్యతి, దర్శించుకోవాల్సి ఉంటుంది. దానికోసముగా ధ్యానం చేస్తాం. ముఖ్యంగా మన మనస్సు ఆత్మలో చేరినట్లయితే దాని ద్వారా ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని పొందే అవకాశం, దాని ద్వారా మోక్షం కలిగే అవకాశం అనేటువంటిది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసే ఉద్దేశం ఆత్మానుభవం కోసంగా ధ్యానం చేయాలి. ఆత్మతత్వానుభవాన్ని పొందే మహాత్ములను తరించారు. మనం చెప్పుకునేటువంటి ఎవరినైతే పూజ చేస్తూ ఉన్నామో, ఆరాధిస్తూ ఉన్నాం, వివేకానంద, రామతీర్థ, తోతాపురి, పరమహంస, యాజ్ఞవల్కి, చిన్మయానంద, లక్ష్మణార్యులు, మలయాళ స్వాములు, వశిష్ఠ భగవానుల వారు, వేదవ్యాసుల వారు, సుఖ భగవానులు అంతా కూడా పూజనీయులు. అలాంటి మహాత్ముల పేర్లు మొత్తం రాసి పెట్టుకోండి పుస్తకంలో. ఉదయం లెగవగానే కాస్త స్మరించండి, అదన్న పుణ్యం వస్తుంది. అంతటి వాళ్ళం కాకపోయినా కనీసం ఆ పేర్లు రాసుకుంటే, వివేకానంద, రామతీర్థ, తాతాపురి, పరమహంస, యాజ్ఞవల్కి, లక్ష్మణార్యులు, శాస్త్రి స్వామివారు, అన్నయ్య తీర్థ స్వాముల వారు, చిన్మయానంద స్వాముల వారు, సుఖ భగవానుల వారు, వేదవ్యాసుల వారు, వశిష్ఠ భగవానుల వారు, యాజ్ఞవల్కుల వారు, ఇట్లా మీకు ఎన్నైతే జ్ఞాపకం ఉన్నాయో మొత్తం రాసి పెట్టుకోండి. ఉదయం లెగవగానే కాస్త మహాత్ములు స్మరించుకోండియా. మహాత్ములు సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థంచ, వందనం మోక్షదాయకం అని చెప్పని కూడా చెప్పారు. శ్లోకం రాసి పెట్టుకోండి, ఎప్పుడన్నా బాగా ఉంటుంది. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, వందనం మోక్షదాయకం. వందనం మోక్షదాయకం. ఈ ప్రకారంగా ఆ మహాత్ముల ఆ యొక్క ఆశ్రయములో ఉన్నప్పుడు కలిగేటువంటి యొక్క పుణ్య విశేషముగా చెప్పేటువంటి మాటలు. కాబట్టి అందుచేత రమణ భగవానుల ఆశ్రమంలో ఎప్పుడూ కూడా భక్తులు అక్కడే ఉంటారు. ఆ స్వామిని దర్శించుకోవటము, స్వామిని అట్లాగా స్పృశించటము, దర్శించుకోవటము, సేవించుకోవటం, ఆయన యొక్క మాటలను బాగా వినటము, ఆయనతో సంభాషించుకోవటం. మీరు చూస్తే రమణాశ్రమానికి పోతే అక్కడ రమణ లేఖలు అనేటువంటి పుస్తకం ఉంటుంది, పెద్ద పుస్తకం, అది తెప్పించుకోండి మీరు. రమణ లేఖలు అనే పుస్తకం ఉంటుంది. దాంట్లో అనేక మంది భక్తులు అన్నమాట, అనేక దేశాల నుంచి, ఇండియా కాదు అనేక ఇతర దేశాల నుంచి కూడా, ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వాళ్ళందరూ వస్తారు. ఆయనతో కూర్చుంటారు, ఆయనతో సంభాషిస్తారు, ఆయన ప్రశ్న వేస్తాడు, అడుగుతారు, సందేహం వెలిబుచ్చుకుంటారు, ఆయన ద్వారా మాటలను వింటారు. కాబట్టి ఆ ప్రకారంగా ఆ కాలంలో మహాత్ముడు బతికున్న కాలంలో, సశరీరగా ఉన్నటువంటి కాలంలో ఆయనతో కూర్చుని, ఆయనతో మాట్లాడుకుని, ఆయనతో సంభాషించుకుని, ఆయనతో చక్కగా మంచి మాటలు చెప్పించుకొని, ఆయన సేవ చేసుకుని, ఆయన యొక్క రూపాన్ని దర్శించుకుంటూ నిజంగా వాళ్ళంతా ధన్యులయ్యారు ఆ కాలంలో వాళ్ళందరూ కూడా. అలాంటి విధానం కొంతమందిగా దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారముగా మనం ఈనాడు షిరిడి సాయి స్వామి వారికి బంగారు విగ్రహం పెట్టాం, బంగారు పట్టుశాలువా కప్పాం, బంగారు విధానంగా ఆభరణాలు వేసాం, బంగారం అన్నం వండి పెడతా ఉన్నాం. ఇప్పుడు ఆ షిరిడి పోతే ఎంత వైభవపేతంగా ఆయన గారికి ఆ బంగారప పుష్పాలతో, బంగారప ఆ పాత్రలతో, ఆ బంగార పాత్రలతో అభిషేకాలు చేయటం చూస్తూ ఉంటాం. కానీ అది కాదు, ఆయన బతికున్న కాలంలో ఎంతమంది ఆయన ఆరాధించారు, ఎంతమంది ఆయన సేవించుకున్నారు, ఆయన ఎంతమంది ఆయన దగ్గర కూర్చున్నారు, ఆయన యొక్క మాటలు విన్నారు, ఆయన స్పృశించారు, ఆయన తలంచారు, ఆయనతో ముఖాముఖిగా కూర్చొని మాట్లాడుకున్నారు. అది చాలా అదృష్టమై ఉన్నటువంటి యొక్క విధానం.
కానీ ఏమిటంటే మన దురదృష్టం, వారు బతికున్నప్పుడు ఇలువ తెలియదు మనకి, పోయాక విలపిస్తాం. బంగారు విగ్రహాలు, బంగారపు ఆభరణాలు, బంగారపు గోపురాలు, బంగారపు పీటలు, బంగారపు పల్లెరాలు, బంగారపు బిందెలు, బంగారం వజ్రాలు పొందినటువంటి యొక్క వాటిలతో పాదుకోళ్ళు, ఇవన్నీ కూడా వారు పోయాక అవన్నీ చేసుకుని పెట్టుకుంటాం. ఉన్నప్పుడు మాత్రం వారికి ఇలువ లేకుండా మనం ప్రవర్తించే విధానం చేసుకుంటూ ఉంటాం. దురదృష్టకరం అది. ఏదో కొద్దిమంది ఉంటారు ఆ మహాను భావులు ఇలువ తెలుసుకొని ఆయన ఉన్నప్పుడు సేవించుకునే విధానం. లక్ష్మణార్యులు బతికున్నప్పుడు కూడా ఆయన్ని సేవించుకుని ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఆయన దూషించిన వాళ్ళు ఉన్నారు, ఆయన వెనకలబడి తరిమిన వాళ్ళు ఉన్నారు, ఆయన ఎప్పుడు కూడా ఏదో రకంగా ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు ఆ కాలంలో. కానీ అలాంటి బ్రహ్మవేత్తలను సేవించుకున్నటువంటి వాళ్ళ జీవితమే ధన్యము అని చెప్పేసి అని కృష్ణ పరమాత్మ కూడా ఆయన జీవించి ఉన్న కాలంలో కొద్దిమంది ఎదురుడు, ఉద్ధవుడు లాంటి వాళ్ళు కొద్దిమంది ఆ యొక్క గోపికలు అందరూ కూడా ఆయన మహిమకు తెలుసుకుని, ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆ కాలంలో మరి ఆ స్వామిని ఎంతో భక్తిభావంతో సేవించుకున్నారు. మరి ఆయన్ని దూషించిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ కాలంలో. కృష్ణుడు ఎమ్మడే పడ్డారు, ఆయన చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే పుణ్యాత్ములై ఉన్నటువంటి వారు ఆ దివ్యాత్ములై ఉన్నటువంటి మహాత్ముల దివ్యత్వాన్ని గుర్తించి సేవించుకునే విధానం అది కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. అలాగా ఆ సేవించుకున్నటువంటి వారు మాత్రమే ఆ మహానుభావుల చరిత్రల్లో వాళ్ళు కూడా ఒక పక్కన మనకు కనబడతారు. రమణ భగవానుల వారి చరిత్ర తీసుకోండి. ఆ చరిత్రలో మరి ఆ కాలంలో ఆయన ఎవరైతే సేవించారో ఆ మహర్షితో పాటు ఆయన జీవిత చరిత్రలో వాళ్ళు కూడా ఎక్కారు, వాళ్ళ పేర్లు కూడా వచ్చాయి. అట్లా షిరిడి సాయి వారి యొక్క జీవిత చరిత్ర చూసుకోండి. ఆ జీవిత చరిత్రలో మరి ఆయనతో సమాన కాలంలో జీవించి ఉన్నటువంటి వాళ్ళలో, ఆయన సేవించినటువంటి వాళ్ళల్లో వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు ఆ చరిత్రలో వాళ్ళు కూడా చరిత్రాత్ములయ్యారు. వాళ్ళు కూడా చరిత్ర సృష్టించారు. వాళ్ళు ఆయన దూషించిన వాళ్ళు ఆ చరిత్రలో ఉన్నారు, ఆయన పొగిడి కీర్తించి సేవించిన వాళ్ళు కూడా ఆ చరిత్రలో ఉన్నారు. ఏది తీసుకోండి, మీరు ఏది తీసుకున్నా చిన్మయానంద స్వామి వారి జీవిత చరిత్ర తీసుకోండి. వారి చరిత్రలో వారితో పాటు ఎవరైతే నడిచారో, వారికి సహాయంగా ఉన్నారో, సేవ చేశారో, వారి యొక్క బోధలు విన్నారో, వారి పక్కన కూర్చున్నారో, వాళ్ళ చరిత్రలో కూడా మీకు ఆ చిన్మయానంద స్వామి వారితో పాటు అవి కూడా దాంట్లో నడుస్తూ ఉంటాయి. ఇదంతా అదృష్టదాయకమై ఉన్నటువంటి యొక్క విధానము. ఇట్లా ప్రతి మహాత్ముని యొక్క విషయం కూడా చూస్తే వారి జీవిత చరిత్రలో కొద్దిమంది ఆ విధంగా ఆయన భక్తిభావంతో సేవించి ఆయనతో పాటు ఆయన భక్తులు కూడా చరిత్రలో నిలిచిపోయి ఉన్నటువంటి యొక్క విధానం. కాబట్టి ఆ ప్రకారముగా సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం అనే విధానముగా. కాబట్టి ప్రకారముగా ఈ మహాత్ములందరూ కూడా చూసినట్లయితే నిరంతరముగా ఆ బ్రహ్మమునందు రమించారు, భగవంతునిలో చేరిపోయారు, బ్రహ్మానందాన్ని పొందగలిగారని చెప్పనంటే మరి ఆ ప్రకారంగా మనస్సు అనేటువంటి దాన్ని వాళ్ళు బ్రహ్మములో చేర్చడం కారణముగా, ఆ బ్రహ్మములో చేరిపోవటం కారణముగా అది నివృత్తి మార్గము అని చెప్పని అన్నారు. అయితే నివృత్తికి సంబంధించినటువంటి యొక్క అంశములో కూడా మనకేమవుతుందని చెప్పానంటే ఈ స్మృతి వృత్తి వచ్చి అక్కడ కూర్చుంటూ ఉందన్నమాట. అది చెప్పుకున్నాం కదా, ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి పంచవృత్తయ అన్నాం. కాబట్టి ప్రమాణములు మొదటిగా ఉన్నటువంటి యొక్క అంశం అది. మనం ఈ యొక్క ఇంద్రియములతో విషయ సంబంధమై ఉన్నటువంటి యొక్క వ్యవహారములు చేసినప్పుడు తకు సంబంధమై ఉన్నటువంటి యొక్క సంస్కారములు మనసు లోపల ప్రింట్ అయ్యే విధానం ఒకటి. ప్రింట్ అయిన తర్వాత మరి ఆ తర్వాత వచ్చేటువంటి యొక్క స్మృతి వృత్తి అనేటువంటిది ఇది రెండు రకాలుగా చెప్పుకున్నాము. అది ధ్యానములోనూ వస్తూ ఉన్నది, నిద్రావస్థలోనూ వస్తూ ఉన్నది, వ్యవహారంలో కూడా వస్తూ ఉన్నది ఆ స్మృతి వృత్తి. ఆ స్మృతి వృత్తి ఆలోచన పరంపర స్మృతి వృత్తి మనం ముఖ్యంగా వ్యవహారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలతోనే నడుస్తూ ఉంటుంది మనస్సు. రెండవది ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ పరంపరా విధానం అక్కడ కూడా అట్లాగే కొనసాగే విధానం ఉన్నది. పగటిపూట వ్యవహారములో ఏ సంకల్ప విధానముగా నువ్వు కలిగి ఉన్నావో అంటే ఆ సంకల్ప విధానముగా ఉన్నటువంటి యొక్క వృత్తి నీకు ఏమవుతుంది,
ధ్యానములో కూడా అదే ప్రకారముగా నడిచే విధానము అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. మేము ధ్యానము చేస్తూ ఉన్నాము, మనసు ఉండలేదు, పోతా ఉంది. పోకేం చేస్తుంది? నువ్వు పగలంతా చేసినవి అదేగా. భోంచేస్తూ ఉన్న ఆలోచనలే, కూర్చుని ఉన్న ఆలోచనలే, నడుస్తూ ఉన్న ఆలోచనలే, పడుకుని ఉన్న ఆలోచనలే, అన్ని కార్యాలలో కూడా మనస్సు అనే దాన్ని ఆ విధంగా స్మృతి వృత్తితో పెట్టినప్పుడు అది కంటిన్యూషన్గా అయిపోయి ఏమవుతుందంటే మనకి దాని ప్రభావం బాగా పెరిగిపోయింది, దాని వృత్తి యొక్క వేగం బాగా పెరిగిపోయింది, దాని బలం బాగా పెరిగిపోయింది అన్నమాట. ఆ బలం బాగా పెరిగిపోయింది కాబట్టి నీకు ధ్యానములో నీ బలం సాల్టల్లా. అందుకే పరమాత్మ మాట చెప్పాడు 8వ అధ్యాయంలో, ప్రయాణకాలే మనసా అచలేనా అన్నాడు. మనస్సుని అచలముగా కదలికలు లేకుండా ఉంచటము అనేటువంటి ఒక అర్థం అన్నమాట. మనసా అచలేన అనే దానికి ఏమిటయ్యా అని చెప్పనంటే భక్త్యా యుక్తో యోగ బలేనా అనే మాటలు స్వామివారు వాడారు. భక్త్యా యుక్త యోగ బలేనా, ఎవరైతే గురువు పట్ల దైవం పట్ల భక్తి భావన కలిగి ఉంటాడో, రెండవది యోగ బలేన యోగ బలం ఉంటుందో. కనుక మనం ముఖ్యంగా సంపాదించాల్సింది ఏం బలం అయ్యా అంటే యోగ బలం సంపాదించాలి, భక్తి బలం సంపాదించాలి. ఆ యోగ బలం బాగా ఉంటే, భక్తి బలం బాగా ఉంటే మనం అనుకున్నటువంటి యొక్క దైవ కార్యాన్ని సాధించే అవకాశం ఏర్పడుతుంది. మనకి ఎన్నో బలాలు ఉన్నాయి. కండ బలము, తిండి బలము, గుండె బలము, జన బలము, పదవి బలము, ఈ రకంగా చూస్తే చాలా బలాలు మానవుడు సంపాదించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా జీవితంలో పారమార్థికం ఉపయోగపడేటువంటివి కావు. కండ బలము, తిండి బలము, గుండె బలము, జన బలము, ధన బలము, పదవి బలము, ఇవన్నీ వ్యవహారంలో పనికొచ్చేటువంటివే తప్ప పరమార్థంలో ఉపయోగపడేటువంటివి కావు. కాబట్టి పరమాత్మ అంటున్నాడు ఇక్కడ, భక్త్యా యుక్తో యోగ బలేనా, అయ్యా నువ్వు సంపాదించుకోవాల్సింది యోగ బలము అని చెప్పి అన్నాడు. అది కనుక యోగ బలము నీకు ఉండగలిగితే నువ్వు ఈ యొక్క స్మృతి వృత్తిని జయించే అవకాశం నీకు ఏర్పడుతుంది. అంతే, గుర్తుపెట్టుకోండి విషయాలు ఇవన్నీ కూడా. ధ్యానం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దీంట్లో. ముందుకు పోలేకపోతూ ఉన్నాం, ధ్యానం చేయలేకపోతున్నాం, నిశ్చలంగా ఉండలేకపోతున్నాం అనేటువంటి భావాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కొంచెం బాగా మనసు లోపల పెట్టుకోవాల్సి ఉంటుంది, చూసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మనసులో చేరి ఉన్నటువంటి యొక్క స్మృతి వృత్తి అనేటువంటిది బాగా బలపడింది. ఇందువల్ల లోన ఉన్నటువంటి యొక్క సంస్కారములను ఆసరాగా చేసుకొని బలపడి ఉన్న విధానం స్మృతి వృత్తి. కాబట్టి ఇది నిద్రా సమయంలో బాగా విజృంభించి ఉన్నది. కనురెప్ప అట్లాగా వాలిందా అంటే స్వప్నములు పుంఖానుపుంఖాలుగా వచ్చి పడతా ఉన్నాయో లేవో ఎవరికి వారుగా చూసుకోండి. అదంతా కూడా స్మృతి వృత్తిలో భాగమే. అట్లాగే ధ్యానం చేసే విషయంలో కూడా కనురెప్ప కిందకు వాలిందా అంటే ఏమంటే రెడీ, మీరు రెడీనా, మేము రెడీ అనే విధానంగా అవన్నీ కూడా వచ్చి కూర్చుంటున్నటువంటి విధానము. ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఇది ప్రత్యక్షము అనేటువంటి దాని ద్వారా ఏర్పడేటువంటి యొక్క సంస్కారములు, మనసులో ఉన్న సంస్కారాలు, అవి స్మృతి వృత్తిగా వస్తూ ఉన్నటువంటి విధానము. అది స్వప్న వ్యవహారానికి హేతు అవుతుంది. తర్వాత మరి ఈ ధ్యానంలో కూడా అవి అడ్డొచ్చి కూర్చునే పరిస్థితిగా ఉందన్నమాట. అయితే ఈ వృత్తులలో ఒకటి ప్రమాణ, విపర్యయ, వికల్ప అనేటువంటి వృత్తి కూడా చెప్పుకొచ్చారు మహాత్ములు. వికల్ప అనే వృత్తి ఏమిటని చెప్పానంటే దానికి పతంజలి చెప్పిన మాట, శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యం వికల్ప అన్నాడు. ఇది బాగా వినాల్సిన అంశం. ఇది శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. వస్తు శూన్య, వస్తువైతే లేదు కానీ శబ్ద జ్ఞాన అనుపాతి, శబ్దమును అనుసరించి తత్సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆకారములు ధరించే విధానము శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్య అని చెప్పి అన్నాడు. ఇవన్నీ ఏమిటని చెప్పానంటే మరి ముఖ్యంగా భారత, భాగవత, రామాయణాదులు ఏవైతే ఉన్నాయో ఇతిహాసములు కానీ, పురాణములు కానీ, కావ్యములు, ఇవన్నీ కూడా మరి ఆనాటి కాలంలో జరిగిపోయిన అంశాలు. ఎప్పుడో జరిగిపోయాయి. భారత కాలం జరిగిపోయింది, రామాయణ కాలం జరిగిపోయింది, ఇంకా ఇతిహాసాలు, భారతం ఇతిహాసం అది జరిగిపోయింది, ఇంకా పురాణములు.
కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎప్పుడైతే శ్రవణం చేశామో, శ్రవణం చేసినప్పుడు వాటి సంబంధమై ఉన్నటువంటి యొక్క ముద్రలు కూడా మనసు లోపల పడుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. పురాణములు, ఇతిహాసం అంటే భారతం. పురాణములు 18 పురాణములు, శివ పురాణము, బ్రహ్మ పురాణము, విష్ణు పురాణము, ఇట్లాగా ఉన్నటువంటివన్నీ కూడా 18 పురాణాలు, 18 ఉప పురాణాలుగా అని చెప్పని అంటారు. ఇవి కానీ అటని ఇతిహాస భారతము కానీ, మరి పురాణ భాగవతం కానీ, రామాయణం కానీ, ఇవన్నీ కూడా ఆ కాలంలో జరిగి అయిపోయాయి. అయితే వాటిని మనం అధ్యయనం చేసినప్పుడు ఏమవుతుందని చెప్పనంటే, అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు శబ్దజ్ఞాన అనుపాతి, శబ్దజ్ఞానం అయితే అనుసరించి ఉంది కానీ వస్తు శూన్య, అవి లేరు కదా. కౌరవులు లేరు, పాండవులు లేరు. కానీ మనం శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు మనసు లోపలికి కౌరవులు వస్తారు, పాండవులు వస్తారు. వాళ్ళ అజ్ఞాతవాసం చేస్తూ ఉన్నారు. అక్కడ కీచకుడు అమ్మగారిని బాగా అవమానం చేస్తూ ఉన్నాడు. అందరూ సమాలోచన చేశారు, ఎట్లా నేను సంపాలని చెప్పి ఆలోచన చేశారు. నర్తనశాలకు వస్తే నేను సంపుతాని భీముడు చెప్పాడు కనుక ద్రౌపది అమ్మగారి ద్వారానే నర్తనశాలకు వచ్చేట్లుగా ఏర్పాటు చేశారు. నర్తనశాలకు వచ్చాడు. అక్కడ భీముడేమో శృంగాలకు కూర్చున్నాడు. ఆ ప్రకారంగా వచ్చి ఆ మోహముతో ఆయన గట్టిగా కౌగిలించుకున్నాడు. తీరా చూస్తే వాడు భీముడు భయంకరంగా ఉన్నాడు. ఎవర్రా నీవని చెప్పని అన్నాడు కీచకుడు. నీ మృత్యువునరా అని చెప్పి అన్నాడు భీముడు. ఇద్దరు తలపడ్డారు. ఎట్లాంటి యొక్క తలపడటం అని చెప్పనంటే, 2 ఏనుగులు బాగా గుద్దుకుంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉందంట ఆ యుద్ధం కూడా. 2 పర్వతములు గుద్దుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉందంట ఆ యుద్ధం అంతా కూడా. ఆడకి నీకు ఆ వర్ణనంతా వస్తుంది, ఆ నర్తనశాలలో వచ్చే విధానం అంతా కూడా. ఎప్పుడైతే ఈ ప్రకారంగా కీచకుడు భీముడు కొట్టుకుంటూ ఉన్నారో వర్ణనంతా కూడా ఆచార్యుడు బోధిస్తూ ఉన్నప్పుడు, అయ్యవారు బోధిస్తున్నప్పుడు నీ మనసు లోపల కూడా నర్తనశాల వచ్చేస్తుంది. ఆడ భీముడు వస్తాడు, కీచకుడు వస్తాడు. ఆ విధంగా ఘోరాతి ఘోరముగా మహాఘోరం యుద్ధం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నువ్వు చూసావా, వాళ్ళు ఇప్పుడు ఏమన్నా ఉన్నారా, ఇప్పుడైతే లేరండి అని చెప్పని అంటావు. ఇప్పుడు ఏమైపోయింది, మనస్సు అంతా కూడా శబ్దజ్ఞాన అనుపాతి వస్తు శూన్య వికల్ప. ఆ విధంగా మనస్సు అంతా కూడా ఏమైపోతుందని చెప్పనంటే ఆ ఆకారాలే వచ్చేస్తాయి అన్నమాట. ఆకారాలే వచ్చేస్తాయి. అట్లాగే మీకు కొన్ని సినిమాలు ఉంటాయి అనుకోండి. ఆ సినిమాల్లో కూడా వైకుంఠవాసుడు ఆయన విధానము, మళ్ళీ కైలాసవాసుడు ఆయన విధానము, అట్లాగే ఇంకా రామాయణాలు, భారతాలు ఇవన్నీ కూడా మీ సినిమాల్లో కూడా చూస్తూ ఉంటారు, నాటికల్లో కూడా చూస్తూ ఉంటారు. నాటికలు సీరియల్స్ కూడా ఆ విధంగా నడుస్తూ ఉంటాయి. ఇట్లాగా సీరియల్ సంబంధమై ఉన్న విధానంలో ముద్రపడేవి, సినిమాల రూపకంగా ముద్రపడేవి, అంటే పురాణాల రూపకంగా ముద్రపడేవి, ఇవన్నీ కూడా నామరూపాత్మకమై ఉన్నటువంటి దృశ్యజాలం, నామరూపాత్మకమై ఉన్నటువంటి దృశ్యజాలము. కాబట్టి ఇవన్నీ కూడా మనస్సులో ప్రవేశించాయి వికల్పం అనేటువంటి యొక్క విధానం ద్వారా. శబ్దజ్ఞాన అనుపాతి వస్తుశూన్య వికల్ప. సూత్రం ఇది రాసి పెట్టుకోండి. శబ్దమైతే ఉన్నది, శబ్ద సంబంధ అర్థమైతే తెలియబడుతున్నది. పని ఉన్నారా కౌరవులు పాండవులు, వాళ్ళు లేరు. పని రావణుని యొక్క సంబంధమైన పరివారం అంతా ఉందా అంటే ఆనాడే పోయారు వాళ్ళు. ఈ ప్రకారముగా ఉన్నటువంటివన్నీ మన మనసు లోపల చేరిపోయాయి. ఈ చేరిపోయి అన్నటువంటి యొక్క ఈ వృత్తి కూడా మన మనసు లోపలికి వచ్చే విధానం అవుతుందన్నమాట. అట్లా ధ్యానంలో కూర్చోగానే ఏం చెప్పుకున్నాం ఇందాక మనం, స్మృతి వృత్తి చెప్పుకున్నాం కదా. స్మృతి అని చెప్పనంటే మనం ఇంద్రియాల ద్వారా చూసినవి, విన్నవి, తిన్నవి, కన్నవి, మన బంధువులు, స్నేహితులు, ఎదురుగా బతికున్నటువంటి వాళ్ళు, ఈ బతికున్నటువంటి వాళ్ళు వ్యవహరించే విధానాల నుంచి వాళ్ళ సంబంధమై ఉన్నటువంటి ముద్రలన్నీ కూడా చేరిపోవటం, ఆ సంస్కారం వల్ల మళ్ళా అభివ్యక్తమై రావటము, ఇవన్నీ కూడా ఆలోచనలు అన్నాము. రెండవది స్వప్న సంబంధ వ్యవహారము అని చెప్పని అన్నాము. ఆ తర్వాత మరి మెలకువలో కూడా అనేక ఆలోచనలుగా వచ్చే విధానము, ఇది స్మృతి వృత్తి అని చెప్పనే విధానముగా ఉండగా, రెండవ వృత్తి ఏమిటని చెప్పనంటే వికల్ప వృత్తి అనేటువంటిది. అది మనకి పురాణములు కానీ ఇలాంటివన్నీ కూడా చారిత్రాత్మిక అంశములు, అవన్నీ పురాణములలో వచ్చేటువంటి యొక్క అంశములు.
అవన్నీ మనసు లోపల ప్రింట్ అయ్యాయి కాబట్టి అవి కూడా వస్తాయి ధ్యానంలో కూర్చున్నప్పుడు. వాడేమంటాడు, నేను కైలాసం పోయొచ్చానయ్యా అంటాడు వీడు. అరే నువ్వు కైలాసం పోయేవరు, నేను బ్రహ్మలోకానికి పోయొచ్చా అంటాడు వాడు. ఇంకొకడు శివలోకానికి విష్ణులోకానికి పోయొచ్చా అని చెప్పి. ఎందువల్లంటే ఆ యొక్క మరి వికల్ప వృత్తి ద్వారా ఇతర శాస్త్రములు అధ్యయనం చేసినప్పుడు వాటి సంబంధమై ఉన్నటువంటివన్నీ మనసులో ప్రింట్ అయినప్పుడు అవన్నీ కూడా మనకి ఈ నివృత్తి మార్గం అనబడేటువంటి యొక్క ధ్యానంలో ప్రవేశించినప్పుడు అవన్నీ వచ్చే విధానం కలుగుతుంది. అలాంటి వాటి యొక్క వ్యవహారంలో మానవుడు మునిగిపోయి ఈ ధ్యానం అనేటువంటి దాన్ని ఆ వైపుకు మరలించుకుని నేను చూశాను అనే విధాయకాలుగా వాటిల్లోనే ఉండిపోయేటువంటి విధానం కూడా చాలామందిలో కనపడతా ఉన్నటువంటి విధానము. అది ఈ వ్యవహారం అంతా కూడా ఏమిటయ్యా అని చెప్పినట్టే మనస్సు ఉంటేనే వ్యవహారం. ఆ మనస్సు కాస్త నిద్రావస్థలో మునకేసిందా ఏ వ్యవహారము లేదు. ఆ మనస్సే యోగ సమాధిలో లయమయ్యిందా నీకేమీ లేవు. నీకు వైకుంఠం లేదు, కైలాసం లేదు, బ్రహ్మలోకం లేదు, నీకేమీ లేవు. యోగ సమాధిలో ఉన్నవాడికి లేవు, సుషుప్తి అవస్థలో ఉన్నవాడికి లేవు. ఇంకేమున్నాయి మనకి అలాంటివి చెప్పండి. సుషుప్తి అవస్థ మనస్సు పనిచేయకుండా ఉన్నటువంటిది, మనస్సు పని చేయకుండా ఉన్నటువంటిది సుషుప్తి అవస్థ ఒకటి, యోగ సమాధి ఒకటి, మరొకటి మూర్ఛావస్థ అంటారు కదా, అన్కాన్షియస్గా. మూర్ఛలో కూడా మనసు అనేది ఎక్కడో నాడీ మండలాల్లో చేరిపోయి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఉండే అవకాశము కాదనే విషయం చెప్పుకోవచ్చు. అయితే మూర్ఛ అనేది అందరికీ అనుభవంలో ఉన్న అంశం కాదు కాబట్టి దాని విషయాన్ని గురించి మాట్లాడుకోవడం అప్రస్తుతం. అందరికీ అనుభవంలో ఉన్నటువంటి యొక్క అంశం మరి సుషుప్తి అవస్థ అని చెప్పని చాలామంది అంటే కొద్దిమంది తీసుకుందాం. కొద్దిమందిలో అనుభవంలో ఉన్నటువంటి యొక్క స్థితి యోగ సమాధి అనేటువంటిది. కనుక యోగ సమాధి గల మహాత్ములు ఉన్నారు, సుషుప్తి అవస్థ గల పుణ్యాత్ములు ఉన్నారు. సుషుప్తి అవస్థ అనేది లోకం అందరికీ వచ్చే అనుభవం అన్నమాట. మరి ఆ సుషుప్తిలో ఏమన్నా ఉన్నాయా అండి? ఏమీ లేవంటారు. ఏమన్నా ఉన్నాయంటే స్వప్నమే. ఏమన్నా ఉన్నాయి అన్నావనుకో స్వప్నావస్థ అవుతుంది. ఏమీ లేవు అనేటువంటి దాన్ని సుషుప్తి అవస్థ అంటారు. కాబట్టి సుషుప్తిలో ఏమీ లేకపోవటం గల కారణం ఏమిటి అని చెప్పనంటే ఆ మనస్సులో సంస్కారములు అభివ్యక్తమయ్యే అవకాశాలు లేవు. కనుక మనస్సులో ఉన్న సంస్కారములు అభివ్యక్తమై ఆలోచనలుగా వచ్చే విధానముగా ఆ వృత్తి అక్కడ పనిచేయటం లేదు, నిద్రలో పనిచేయటం లేదు. గమనించాల్సిన అంశములు. ఎప్పుడైతే కొంచెం అది అజ్ఞానం నుంచి బయటకు వచ్చిందో ఎమ్మటే మళ్ళా సంస్కారములు విజృంభిస్తాయి, ఆలోచనలు వస్తాయి, ఆలోచనానుగుణ్యముగా స్వప్నములు భాషిస్తూ ఉంటాయి. విన్నారా? నిద్ర అని చెప్పనంటే ఏమిటి? అక్కడ కేవలం అజ్ఞానం ఆవహించి ఉన్నటువంటిది. దాన్నే తమస్సు అన్నారు, అజ్ఞానం అన్నారు, మూల విద్య అన్నారు, కారణదేహం అన్నారు, తమస్సు అన్నారు. కాబట్టి ఆ తమస్సులో మునిగిపోయిన మనస్సులో ఏవి కూడా వచ్చే అవకాశాలు లేవు. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఇంట్లో ఉన్నారు, రాసుకుంటూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఇంకేదో పనులు చేస్తూ ఉన్నారు, వంట చేస్తూ ఉన్నారు, ఏవేవో కార్యాలు చేస్తూ ఉన్నారు. కరెంటు పోయింది, గాఢాంధకారంలో మునిగిపోయి ఉన్నారు. గాఢాంధకారంలో ఉన్నప్పుడు మీరు అక్కడ ఏం చేస్తారో చెప్పండి? ఏం చేసే అవకాశం లేదు. అన్ని కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోవడం తప్ప ఏమి లేచి నడిచే అవకాశాలు లేవు, ఏమి చేసే అవకాశాలు లేవు. కాబట్టి ఆ విధముగా గాఢాంధకారములో మునిగి ఉన్నటువంటి యొక్క వ్యక్తి ఏ ప్రకారంగా ఏ వ్యవహారం లేకుండా అట్లా నిశ్చలంగా ఉండిపోతాడో అట్లాగా సుషుప్తి అనబడేటువంటి యొక్క గాఢాంధకారములో మునిగిపోయినప్పుడు మనస్సు ఆడ కూడా ఏ వ్యవహారం చేసే అవకాశం లేదు, ఏ ఆలోచన వచ్చే అవకాశం లేదు. కనుక అక్కడ వృత్తి రహితముగా ఉండుట అనేటువంటి యొక్క అంశము. కాబట్టి సుషుప్తిలో ఏవి కనపడవు, ఏ ఆలోచన విధానం లేదు. కాబట్టి ప్రకారముగా మనస్సు అనేది సుషుప్తిలో ఉన్న ఏ వ్యవహారము లేదు, యోగ సమాధిలో ఉన్న ఏ వ్యవహారము లేదు. అదే యోగ సమాధిలో ఉన్నప్పుడు ఏముంది అక్కడ? సత్యసుఖైక పరమాత్మ రూప సాకాశికాహం నిజబోధ రూప అని శంకరుల యొక్క వాణి.
సచ్చి సుఖైక పరమాత్మ రూప. యోగ సమాధిలో మనసున్నట్లయితే అడేముందయా అంటే సత్తు చిత్తు సుఖ ఏకరూప పరమాత్మ రూప. అక్కడ బ్రహ్మం ఉన్నది, సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మములో ఆ లీనమైపోయి ఉంది కాబట్టి అక్కడ కూడా మరి ఏ ఒక్క ఆలోచన వచ్చే అవకాశం లేదు. కారణం ఏంటంటే మరి ఆ యొక్క మనసు అనేది ఆ బ్రహ్మానందములో మునక వేసింది కాబట్టి. బ్రహ్మానంద బారాసి వాసన ఒక్కింసుక సోకినేని బ్రివినాశం బొందు నానాద్రు పుష్పటద్భృంగము స్పర్శ తూలున్ గతిన్. నానాద్రు పుష్ప నటద్భృంగము ప్రసవ సంస్పర్శాప్తి కూలున్ గతిన్ అని రామచంద్రమూర్తి చెప్పేటువంటి యొక్క మాట. బ్రహ్మానందవారాసి వాసన ఒక్కింసుక సోకినేని. ఎవరి మనస్సైతే నివృత్తి మార్గములో పయనించి చక్కగా ఆ బ్రహ్మములో చేరిపోయి ఉంటుందో, ఆ బ్రహ్మానందములో మునక వేసి ఉన్నటువంటి మనస్సు ఉన్నదే దాంట్లో పూర్తిగా విలీనం అయిపోతుందని చెప్పని అంటాడు రాముడు. నటద్భృంగము ప్రసవ సంస్పర్శాప్తి కూలున్ గతిన్. భృంగము అనగా ఆ యొక్క తుమ్మెద మరి ఆ మకరందాన్ని గ్రోలటానికి అనేక పుష్పాల మీదకు పోతుంది. అనేక పుష్పాలలో ఉన్నటువంటి యొక్క మాధుర్యాన్ని మకరందాన్ని గ్రోలుతూ పోయేటువంటి యొక్క తుమ్మెద సంపెంగ పుష్పం మీద వాలింది అని చెప్పనంటే ఆ సంపెంగ పుష్పములో ఉన్నటువంటి ఆ మకరందాన్ని గ్రోలగానే ఎమ్మట మత్తుకి సోలిపోయి దాంట్లోనే కూలిపోతుందట. ప్రసవ సంస్పర్శాప్తి కూలున్ గతిన్ అని రాముడు అంటాడు ఆంజనేయ స్వాముల వారితో. అట్లాగా ఈ మనసు అనేది కూడాట వనితానందన చందనాది విషయ వ్రాతంబులం పొంది నిరంతరముగా ఈ మనసు అనేటువంటిది వనితానందన చందనాది విషయ వ్రాతంబు. లోకంలో ఎన్నైతే ఉన్నాయో విషయాలు అనేక మీదగా పోతా ఉన్నది. దాన్ని భోగిస్తే ఆనందం వస్తుంది, దీన్ని తింటే ఆనందం వస్తుంది, దాన్ని పొందితే ఆనందం వస్తుంది అనేటువంటి యొక్క భావనతో అనేకమైనటువంటి విషయాల మీదకి ఆనందాపేక్షతో పోతా ఉన్నది. ఎవరి మనసైనా దుఃఖాపేక్షతో పోదు, ఆనందాపేక్షతోనే పోతుంది. ఎవరు ఎక్కడికి పోయినా కానీ ఆనందాన్ని అపేక్షించే పోతూ ఉన్నారు. మీరు ఆలయానికి వెళ్ళారు, అమ్మవారిని సేవించారు, అభిషేకాలు చేశారు, అష్టోత్తరాలు చేశారు, నమస్కారాలు చేశారు, అమ్మవారిని కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? అమ్మవారిని. గుడికి పోతారు లేదా? గుడికి పోతారు లేదా? గుడికి పోతారు. స్వామిని సేవిస్తారా లేదా? సేవించారు. నమస్కారం చేస్తారు. స్వామివారిని అమ్మవారిని కోరుకుంటారు. ఏం కోరుకుంటారు చెప్పండి మీరు? ఏం కోరుకుంటారు? నాకు అశాంతి కావాలి, బాధలు కావాలి, దుఃఖం కావాలి, ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి, ఇంటెళ్ళపాది ఏడుస్తూ ఉండాలి అనేది కోరుకుంటారు కదా? ఎవరు కోరరు. చిన్న పిల్లవాడు కూడా కోరడు, భిక్షగాడు కూడా కోరడు. కనుక అమ్మవారిని కోరేదేమిటి? స్వామివారిని కోరేదేమిటి? స్వామి మేము ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మా కుటుంబంలో అందరూ కూడా శాంతిగా ఆనందంగా ఉండాలి. అందరూ కోరుకునే విధానం కాబట్టి జీవితంలో మానవులు కోరుకునేటువంటి యొక్క ఆనందము, శాంతి, సుఖము ఎన్ని విషయములు మనం ఆస్వాదిస్తూ ఉన్నా కానీ అన్నింటి యొక్క ఉద్దేశం ఆనందమే. సుఖం కావాలి, ఆనందం కావాలి, శాంతి కావాలి, ప్రశాంతముగా ఉండాలి అన్న అపేక్ష. ఇవన్నీ ఏమిటయ్యా అంటే అది ఆత్మ యొక్క లక్షణాలు. నువ్వు కోరుకునేటువంటివన్నీ కూడా ఆత్మలో ఉన్నాయి, మనసులో లేవు, అనాత్మ వస్తువులలో లేవు, ప్రపంచ వస్తువులలో లేవు. కాబట్టి నువ్వు కోరుకునేవన్నీ కూడా ఆత్మలో ఉన్నాయి. అయితే ఏంటంటే ఇవన్నీ మనం ప్రపంచ వస్తువులలో ఎదుగుతూ ఉన్నాం. దాంట్లో ఆనందం ఉందా, దీంట్లో ఆనందం ఉందా, దీంట్లో ఆనందం ఉందా అని చెప్పని తిరుగుతున్నటువంటి యొక్క విధానం అన్నమాట. ఏమి కస్తూరి మృగము ఏదో వాసన వస్తుంది దానికి, ఎక్కడ దబ్బా ఈ వాసన అని చెప్పిన ఉద్దేశంతో ఆ కస్తూరి మృగము అరణ్యమంతా సంచారం చేస్తూ ఉంది. ఎక్కడిది వాసన అని చెప్పేసి సుగంధం అన్నమాట. అని తిరుగుతూ చివరికి ఇసుగు చెంది వేసారి పడుకుంటే ఆ తలకాయ కాడ చూస్తే తన యొక్క బొడ్డు నుంచి ఆ వాసన వస్తుందన్నమాట. ఆ కస్తూరి మృగం దాని బొడ్డు నుంచి ఆ సుగంధం వస్తూ ఉంది. అప్పుడు గమనించింది, ఓహో నేను అరణ్యమంతా సంచారం చేశాను ఈ యొక్క సుగంధం కోసంగా, అసలు ఆ సుగంధం నాలోనే ఉన్నది, నా నుండే వస్తుంది అన్నటువంటి యొక్క విషయాన్ని గమనించి సంతోషపడింది అన్నమాట.
అట్లాగా మన పని కూడా ఎక్కడ ఉంది ఎక్కడుంది ఆనందం అని చెప్పి ఉద్దేశం తిరిగేటువంటి యొక్క మనకు కూడా కాస్త ఉపశమిస్తే, మనసు గనక ఉపశమిస్తే, మనసు గనక శాంతిస్తే, మనసు లయమైతే మీకు ఆ లయమైన చోటే మీకు ఆనందం ఉన్నది. గమనించండి కావాలంటే, మనసు లయమైన చోటే మీకు ఆనందం ఉన్నది. అది సుషుప్తి కావచ్చు, యోగ సమాధి కావచ్చు. యోగ సమాధి అనేది మహాత్ముల అనుభవంలో ఉన్న అంశము. సుషుప్తి అనేటువంటిది మన అనుభవంలో ఉన్న అంశం. పగలంతా తిరిగాము, వ్యవహరించాం, నానా కష్టాలన్నీ పొందాం, నానా ఇబ్బందులు పడ్డాం. చివరికి కాస్త మనస్సుని కుదుటపరిచాం, నిద్రలోకి ప్రవేశించాం. ఆ నిద్రలోకి పోతే అక్కడేమున్నది అంటే ఆనందం అన్నమాట. దాని సుషుప్తి ఆనందము అని చెప్పి అన్నారు. కాబట్టి ప్రకారముగా ఆ సుషుప్తి అనబడేటువంటి దాంట్లో మరి జ్ఞానేంద్రియాలు పడుకున్నాయి, కర్మేంద్రియాలు ఉపశమించాయి, అంతరేంద్రియాలు శాంతించాయి. కాబట్టి నువ్వు అక్కడ ఉన్నటువంటి యొక్క ఆత్మ యొక్క ఆనందాన్ని చక్కగా ప్రశాంతముగా పొందే అవకాశం ఏర్పడింది. కాబట్టి ఆడ ఆనందాన్ని పొందుతున్నావు అనేటువంటి యొక్క విధానము. కాబట్టి ప్రకారముగా జీవితంలో అందరూ కూడా అపేక్షించేటువంటి యొక్క ఆనందం అనబడేటువంటిది పరమాత్మ యొక్క స్వరూపము అని చెప్పి అంటూ ఉన్నారు. సత్యసుఖైక పరమాత్మ రూప. అలాంటి ఆనందాన్ని లోకంలో అందరూ కూడా అన్వేషణ చేస్తూ దానికోసముగానే ఎంపర్లాడుతూ ఉన్నారు. అలాంటి ఆనందాన్ని పొందటమే యోగ సమాధి అని చెప్పి అన్నారు. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఆ తుమ్మెద ఏ ప్రకారముగా అనేక పుష్పాల మీద వాలి చివరికి సంపెంగ పుష్పంపై వాలగానే దాని యొక్క మాధుర్యానికి, దాని యొక్క మకరంద రుచికి సొమ్మశిల్లి ఎట్లా పుష్పంలోనే సోలిపోయిందో అట్లాగా ఈ ధ్యానములో ఉన్నటువంటి వారి మనస్సు కూడా ఆ యోగ సమాధికి పోయినప్పుడు, ఆ బ్రహ్మానందంలో మునక వేసినప్పుడు ఇక వాళ్ళు దాంట్లోనే ఉండిపోతారు. నిరంతరముగా యోగ సమాధిలోనే ఉండిపోయే విధానం ఉంటుంది. అలాగా ఉన్నటువంటి యొక్క మహాత్ములను, బ్రహ్మవేత్తలను పసిబిడ్డలతో పోలిశారు. బాలోన్మత్త అని అన్నారు. బ్రహ్మజ్ఞానులు పొందేటువంటి యొక్క ఆనంద విదాయకాన్ని బాలుడితో పోలిశారు, పసిబిడ్డతో పోలిశారు. ఎట్లయితే పసిబిడ్డ తల్లిచ్చేటువంటి యొక్క పాలను స్వీకరించి ఎమ్మటే వాడేం చేస్తాడు, సుషుప్తికి వెళ్ళిపోతాడు, నిద్రకి వెళ్ళిపోతాడు, సుషుప్తిలో ఉంటాడు. కనుక వాడు స్వప్నం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే స్వప్నములు అనేటువంటివన్నీ కూడా మనసులో పడ్డటువంటి యొక్క ముద్రలు. ఇంకా వాడి వ్యవహారంలో దిగలేదు, సంసారంలో దిగలేదు. ఈ రాజకీయాలు, ఈ గొడవలు, లోక వ్యవహారం, లోక కంటకాలు వీటిలో ఇంకా రాలేదు. వాడు పసితనంలో ఉన్నాడు కాబట్టి, ఇంద్రియ వికాసం లేదు కాబట్టి మనసు అనేది కేవలం ఖాళీ, మనసు అంతా ఖాళీ, దాంట్లో ఏమి లేవు అన్నమాట. ఆ విధముగా ముద్రలు, సంస్కారములు లేనటువంటి యొక్క పసిబిడ్డ మనస్సు స్వప్నావస సౌసూసే అవకాశం లేదు, స్వప్నాల్లో పడే అవకాశం లేదు. అది కేవలం సుషుప్తి యొక్క ఆనందాన్ని పొందేదిగా పసిబిడ్డ మనస్సు ఉంటుంది. అయితే అందరం కూడా అలాంటి యొక్క అనుభవాన్ని జీవితంలో పొందాం, పసితనంలో పొందాం. మనం పసితనం నుంచే కదా ఇక్కడ దాకా వచ్చింది. కాబట్టి ఆ పసితనములో ఇంద్రియ వికాసం లేకపోవడం వల్ల, వ్యవహార విధానం లేకపోవడం వల్ల, సాంసారిక వ్యవహారం లేకపోవడం వల్ల, లోక వ్యవహారం లేకపోవడం వల్ల వాడి మనస్సులో ఏవి కూడా లేవు. కాబట్టి ఆ మనస్సు ఎప్పుడూ కూడా మరి ఆ సుషుప్తి ఆనందాన్ని పొందే విధానంగా ఉంది. కాబట్టి ఆ పసిబిడ్డను మహాత్ములతో, బ్రహ్మవేత్తలతో పోలుస్తూ బాల ఉన్మత్త అని చెప్పి అన్నారు. అయితే మనకు కూడా అలాంటి యొక్క అనుభవం చిన్నప్పుడు ఉన్నది. అయితే అనుభవాన్ని మనం కోల్పోయాం. కారణం ఏంటంటే ఈ నానా రకాలై ఉన్నటువంటి వ్యవహారాలన్నీ చేసి అనేక సంస్కారాలతో మనస్సంతా కూడా నింపి పారేశాం. లోకవార్తలకు మరగి కర్ణములు మీ కథలు విననేరను, ఏ కరణి భవజల నిధి తుదముట్ట నీదుదును నారాయణ అన్నాడు. లోకవార్తలకు మరగి, ఈ ప్రకారంగా మన మనస్సుని చూసినట్లయితే నానా రకాలై ఉన్నటువంటి యొక్క చెత్తతో మొత్తం మనస్సంతా నింపేసుకుంటూ ఉన్నాం. అలా నింపుకోవడం వల్ల మనం ఈ యొక్క సుషుప్తి అనుభవానికి దూరం అయిపోయాం. ధ్యానము ద్వారా ఆత్మానుభవానికి కూడా దూరం అయిపోయాము. ఇక ఆనందం ప్రపంచంలో ఎక్కడుందా అని చెప్పని అన్వేషణలో పడ్డాం, ఎతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి
మరి ఇట్లాగా మన యొక్క మనసు అనేటువంటి దాంట్లో ఆ మహాత్ములు చెప్పేటువంటి వృత్తులు 5 రకాలుగా చెప్పుకొచ్చిన విధానము రాసి పెట్టుకోండి కావాలంటే మీరు. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తయ అన్నారు మనసులో ఉన్న వృత్తులు. కాబట్టి ఆ పంచవృత్తులలో మనం 3 మీద ప్రస్తావించుకోవడం జరిగింది. ఇంకా విపర్యయం అనేటువంటి యొక్క అంశం కూడా ఒకటి ఉంది, చూసుకోవాల్సి ఉన్నది. ప్రధానముగా ఉన్నటువంటి ఏంటంటే ఆ యొక్క ఇంద్రియముల యొక్క సంబంధం కలిగి ఉన్న దానినేమో ప్రత్యక్ష ప్రమాణము అన్నారు. ఈ ఇంద్రియ వ్యాపారము ద్వారా వచ్చేటువంటి యొక్క ఏ యొక్క ముద్రలు ఉన్నాయో అవన్నీ కూడా మనసు లోపల సంస్కారములుగా చేరిపోయి పడిపోతున్న విధానము. మరలా ఆ సంస్కారములుగా ఉన్నటువంటి యొక్క ముద్రలే తిరిగి మరలా మనకి ఈ వ్యవహారములో ఆలోచనలుగా వస్తూ ఉన్నాయి, నిద్రా సమయంలో స్వప్నములుగా వస్తూ ఉన్నాయి. ఇటు వ్యవహారములో ఉన్నప్పుడు ఇప్పుడు ఆలోచనలు చేసే విధానము, నిద్రా సమయంలో స్వప్నములుగా వాటిని చేసే విధానం, ఈ రెండే కాకుండా మరి ధ్యానములో కూడా చాలా వరకు మనం ఆలోచనలు చేస్తున్న విధానమే. ఆలోచన రహితముగా మనస్సుని శ్వాస మీద పెట్టి ఎంచేపు ఉంటున్నామో మనం చూసుకోవాల్సి ఉంటుంది. స్వామివారు మనకు సోహంభావ ధ్యాన విధానముగా, హంస సూత్రముగా, ఆనాపానసతిగా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించే విధానముగా, శ్వాసపై నిఘా అన్నట్లుగా దాని మీద పెట్టినటువంటి యొక్క విధానములో మనం ఆ యొక్క స్థితిలో ఎంచేపు ఉండగలుగుతున్నాము అనేటువంటి యొక్క అంశము చూసుకున్నట్లయితే మరి ఒక అరగంట సమయము అనే దాంట్లో మరి ఎంచేపు ఉంటున్నామో అది ఎవరికి వారుగా చూసుకోవాల్సి ఉంటుంది. అందుచేత ఇక్కడ మనసు అనేటువంటిది ఈ ఆలోచన సంబంధమై ఉన్నటువంటి యొక్క వృత్తులలో బాగా మునిగిపోతున్న విధానం కారణముగా మనం మన మనస్సుని ఆత్మవైపుకి మరలించే విధానం లేకుండా మరి ఈ వ్యవహారాల్లోనే పడిపోయే విధానము అని. కాబట్టి పరమాత్మ గీతలో చెప్పిన మాట ఏంటంటే సర్వ సంకల్ప సన్యాసి యోగా ఆరూఢ అని చెప్పిన స్వామి చెప్పారు. అది చాలా మంచి పాయింట్ గీతలో. సర్వ సంకల్ప సన్యాసి యోగా ఆరూఢ. నువ్వు ఆ యోగములో అధిరోహించి, యోగములో ప్రయాణం చేసి, అనాత్మను అధిగమించి, మరి అనాత్మకు అతీతమై ఉన్నటువంటి, అనాత్మకు అవతల ఉన్నటువంటి ఆత్మ యొక్క అనుభవాన్ని పొందేటువంటి విధానములో మరి పరమాత్మ చెప్పేటువంటి మాట 6వ అధ్యాయంలో సర్వ సంకల్ప సన్యాసి అనేటువంటి యొక్క మాట మనం ఎంతవరకు ధ్యానములో ఉండగలుగుతున్నాం అనే విషయాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. మరొక మాటగా కూడా స్వామి చెప్పారు, అసంయతాత్మనా యోగ దుష్ప్రాప ఇది మే మతి వశ్య ఆత్మ యతత శక్య ఆప్తుం ఉపాయత. అసంయతాత్మన యోగ, ఎవరైతే యోగము ద్వారా మనస్సుని అసంయత సంయమనము చెయ్యరో వారు దుష్ప్రాప, ఆత్మానుభవాన్ని పొందటం దుష్ప్రాప, సాధ్యమయ్యే విషయము కాదు అన్నాడు. వశ్య ఆత్మ యతత శక్య ఆప్తుం ఉపాయత. వశ్య ఆత్మ యతత, యతత అంటే ప్రయత్నము ద్వారా ఆత్మ మనస్సుని వశ్యం చేసుకున్నట్లయితే శక్య ఆప్తం, బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందటం శక్య సాధ్యమవుతుందనేటువంటిది మే మతి, నా అభిప్రాయము అని స్వామి చెప్పిన మాట 6వ అధ్యాయములో. ఈ ప్రకారముగా ఈ మనస్సు అనబడేటువంటి దాని గురించి శంకరాచార్యుల వారు బోధిస్తూ యస్యామిదం కల్పితం ఇంద్రజాలం, ఈ మనస్సు అనేటువంటిది ఇంద్రజాలం మహేంద్రజాలములుగా చేస్తున్న విధానం. చాలామంది ధ్యాన పరులు కూడా ఇంద్రజాలం మహేంద్రజాలం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటిలలోనే తగులుకొని ఇదే ధ్యానం అనే భ్రమలో పోతున్నటువంటి విధానాన్ని ఇక్కడ శంకరాచార్యుల వారు కాశీ పంచకములో బోధిస్తూ ఉన్నారు. యస్యామిదం కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనో విలాసం. ఇంతవరకు మనం ఆ మనసు చేస్తున్నటువంటి యొక్క విలాస వ్యవహారముల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నటువంటి విధానము, దాన్ని దాటితేనే నీకు సత్య సుఖైక పరమాత్మ రూప సాకాశికాహం నిజబోధ రూప, అది పర్యవసానంగా వచ్చేటువంటి యొక్క అంశం అది. దీని మీద మరొక విషయంగా కూడా మనం రేపు కూడా చర్చనీయాంశము ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు
సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.